హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. ఇవాళ మనము కామిక ఏకాదశి గురించి తెలుసుకుందామండి. ఈ సంవత్సరం మనకు కామిక ఏకాదశి జూలై 21వ తారీఖు వచ్చిందండి. కామిక ఏకాదశి తిథి ప్రారంభం వచ్చేసి జూలై 20వ తారీఖు మధ్యాహ్నం 12 గంటలకి ప్రారంభమయ్యి జూలై 21వ తారీఖు పొద్దున్నే 9:30కి ఏకాదశి తిథి ముగుస్తుందండి. పారణ సమయం వచ్చేసి జూలై 22వ తారీఖు తెల్లవారుజామున 5:57 నుంచి 7 గంటల 6 నిమిషాల వరకు. హరివాసర ముగింపు సమయము జూలై 21 3 గంటల 1 నిమిషానికి. ద్వాదశి ముగింపు ముహూర్తం వచ్చేసి జూలై 22 7 గంటల 6 నిమిషాలకండి. కామిక ఏకాదశి మనము కృష్ణపక్ష ఆషాఢ మాసంలో కృష్ణపక్ష ఏకాదశి రోజు చేసుకుంటాము కామిక ఏకాదశి. ఈ కామిక ఏకాదశి శయని ఏకాదశి తర్వాత మరియు శ్రావణ పుత్రద ఏకాదశి ముందు వస్తుందన్నమాట. కామిక ఏకాదశి అనేది శ్రీకృష్ణుని పూజించడానికి అంకితం చేయబడిన శుభకాలమైన చాతుర్మాస్య సమయంలో వచ్చే మొదటి ఏకాదశి. ఇది శ్రీధర రూపంలో విష్ణువును పూజించడానికి అంకితం చేయబడినది మరియు ప్రపంచవ్యాప్తంగా అందరూ దీన్ని ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. కామిక ఏకాదశి వ్రతం ఆచరించడం వల్ల పాపాలన్నీ తొలగి మోక్షం లభిస్తుందని నమ్ముతారు. ఈ ఏకాదశి ఇంకో ప్రత్యేకత ఏంటి అంటే పితృదోషం నుంచి కూడా నివారణ పొందడానికి ఈ ఏకాదశి వ్రతం భక్తి శ్రద్ధలతో చేస్తారన్నమాట.